హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశానికి అయితే వచ్చేసాను. ఇంకా వాళ్ళైతే ఈ నైటు 9కి ఇళ్ళలోకి వెళ్తున్నారు, తెల్లారి నోములు. ఇంకా వాళ్ళు లోపలికైతే వచ్చేసారు, కుడుములు అవన్నీ కొట్టేశారు, ఆవును అవన్నీ తిప్పి మొత్తం చేశారు. ఇంకా నేనైతే ఇంకా లోపలికైతే వచ్చేసాను. లోపలికి వచ్చేసింది ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాక పూలు అన్నీ ఆ వాకిళ్ళకి అవన్నీ వేశారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగో చూడండి, ఇంక ఇలా అయితే వాళ్ళు అపార్ట్మెంట్ అయితే తీసుకున్నారు. ఇంక ఇలా వేపనాయన అయితే వచ్చేసాడు. ఇంకా ఆ రోజు పూజ అయితే ఉంటుంది కదండి. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నవధాన్యాలు చుట్టుపక్కల పోయించడము, సత్యనారాయణ స్వామి వ్రతము, కొన్ని పూజలు ఉంటాయి కదా. ఇంకా అదైతే అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ హోమాలు, వినాయకుని పూజ ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ నోములు అయితే ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎక్కువ అపార్ట్మెంట్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ అనేవి భయం లేకుండా ఉంటాయని ఒక ఫీలింగు అందరూ అలాగే ఉన్నారు. ఇండివిజువల్ హౌస్కి ఎవరు ఇష్టపడట్లేదు, మరి ఎందుకో కానీ నాకైతే అపార్ట్మెంట్స్ కన్నా వాటికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకేంది అవి చాలా అందంగా కనిపిస్తాయి. నాకు ఈ అపార్ట్మెంట్లో ఉంటే ఏదో లోపల జైల్లో ఉన్నట్టు అనిపించిద్ది నాకైతే అసలు అపార్ట్మెంట్స్ పెద్దగా నచ్చవు. నేను ఇండివిజువల్ హౌస్కే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకేందో అవి విశాలంగా ఉన్నట్లు, వెలుతురు వచ్చినట్టు అనిపిస్తాయి. ఈ అపార్ట్మెంట్లో వెలుతురు అవి వస్తాయిలే కానీ కొంతమంది సేఫ్టీ కోసం అపార్ట్మెంట్స్ తీసుకున్నారు. అపార్ట్మెంట్స్ అంటే కొంత మెయింటెనెన్సు, జాగ్రత్త. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్కి అపార్ట్మెంట్కి తేడా ఏంటంటే, అపార్ట్మెంట్ కంటే వీళ్ళు వాచ్మెన్స్ అందరూ ఉంటారు, అక్కడ సీసీ కెమెరాలు మొత్తం ఉంటాయి, భయం అనేది ఉండదు. ఈ ఇండివిజువల్ హౌస్ అంటే మనం తాళం వేసి వెళ్ళినా ఇప్పుడు దొంగల భయం ఎక్కువగా ఉన్న దానికి అపార్ట్మెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇలా తాళాలు వేసి వెళ్ళిన ఇండివిజువల్ హౌస్కి ఎక్కువ దొంగలు పడ్డం, ఏదో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. ఇట్లా జరగడం వల్ల ఈ అపార్ట్మెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వెనకటి పద్ధతులు కూడా ఇప్పటికీ కొన్ని కొనసాగుతూ వస్తున్నాయి, కానీ కొన్ని తీసేశారు. కానీ కొన్ని మాత్రం గుర్తుపెట్టుకొని అవి చేస్తున్నారు. మనం ఇంట్లోకి కొత్త ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు మనం ఇంట్లోకి ఏమేమి తీసుకొస్తామంటే మజ్జిగ, మసిగుడ్డ, చింతకాయ పచ్చడి, పటాలు, సత్యనారాయణ స్వామి పటం, వెంకటేశ్వర స్వామి పటము, రాముల వారి పటం ఇవన్నీ తీసుకొస్తాము. ఇదివరకు ఎలా చేస్తున్నారు, ఎప్పటికీ అలాగే చేస్తున్నారు. కానీ కొన్ని వదిలేశారు, కొన్ని వరకే పాటిస్తున్నారు. అదే అపార్ట్మెంట్లో అయితే మనం బయట కూర్చోడానికి కూడా ఉండదండి. ఉండదు అంటే మన ఎదురువైపు కొంచెమే ఖాళీ ఉంటుంది, ఆ ఖాళీలో మాత్రమే మనం కూర్చోవాలి. కానీ కొన్ని అపార్ట్మెంట్లు అయితే చాలా ఇరుగ్గా విశాలంగా ఉండవు. కొన్ని అపార్ట్మెంట్స్ మాత్రమే అలా ఉంటాయి. కొన్ని అపార్ట్మెంట్స్ గాలి, వెలుతురు అనేది చాలా బాగా వస్తాయి. కొన్ని అపార్ట్మెంట్స్లో గాలి కూడా చాలా తక్కువగా వచ్చింది, ఏదో ఇరుకిరుగ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. అపార్ట్మెంట్ ఎప్పుడైనా విశాలంగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఇరికిచ్చి కడుతున్నారు. అలా కాకుండా అపార్ట్మెంట్స్ అయినా ఇండివిజువల్ హౌస్ వచ్చే ఫీలింగ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంక ఇలా ఈ అపార్ట్మెంట్స్ వల్ల భయం అనేది లేదని అంటున్నారు కదా. ఎవరు పట్టిన అపార్ట్మెంట్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లోనే చల్లటి గాలి అనేది వచ్చింది. ఇక్కడ కూడా చాలా కష్టమేనండి, గాలి, వెలుతురు, గాలి అనేది రావడం చాలా కష్టం. ఆ గాలి అనేది కూడా మనం అపార్ట్మెంట్లో ఉంటే మన గాలి మనమే పీల్చుకున్నట్టు అనిపించింది. మనం వదిలిన గాలి మళ్ళీ మనమే పీల్చుకున్నట్టు ఉంటుంది. ఆ చుట్టూరు తలుపులు వేయడం వల్ల ఆ గాలి అంతా మనమే పీల్చుకున్నట్టు అనిపించింది నాకైతే. ఏదో నాకు అసలు ఆ అపార్ట్మెంట్లో ఉంటే నాకు అసలు చాలా అన్ఈజీగా అనిపించింది. ఎందుకు అట్లా అనిపించింది మరి నాకు. కొంతమంది అపార్ట్మెంట్స్కే ఇష్టపడతారు, నాకైతే అలా అనిపించదు. మనం వదిలిన గాలి మనమే పీల్చుకోవడం, ఇలా ఎంతసేపటికి తలుపులు వేసుకొని ఏదో జైల్లో ఉన్నట్టు. మనుషులు అనేవాళ్ళు ఎవరి అపార్ట్మెంట్లో వాళ్ళే ఉంటారు. కానీ ఎదురింటి ఇల్లు, ఆ ఇంట్లో నుంచి ఇంట్లో ఏం జరుగుతుందో అనేది ఏ మాత్రం తెలియదు అసలు. ఏదో ఒక జైల్లో ఉన్నట్టే ఉంటుంది అక్కడ. నాకైతే అపార్ట్మెంట్ అనేది పెద్దగా నాకు ఇష్టం ఉండదు. ఇంకా వీళ్ళు పూజలు అయితే అయిపోయినాయి, నవగ్రహాలతో అవన్నీ చేశారు. ఇంకా లాస్ట్ హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఇంకా హారతి ఇచ్చేసి వాళ్ళు దండం పెట్టుకొని ఇంకా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా పూజలు అయితే జరిగాయి. ఇంకా హారతి ఇచ్చి ఇంకా లాస్ట్ హారతి అండి ఇది. ఇంకా పూజలు అన్నీ అయిపోయాయి. మళ్ళీ రేపు ఉదయాన్నే గృహప్రవేశం ఉంది.
ఇంక ఇలా హారతి పట్టించాము. మేమైతే మా బాబాయ్ వాళ్ళ పెదనాన్న మనవరాళ్ళము, ఇంకా ఆడపిల్లలు మేమేనని మా చేత హారతి ఇప్పించడం అవన్నీ చేశారు. ఇంక వాళ్ళకైతే హారతి వేయడం అయితే అయిపోయింది. ఇంక వాళ్ళైతే ఇంకా పూజ మీద నుంచి లేచారు. ఇంకా పూజ నుంచి లేచిన తర్వాత భోజనాలు కార్యక్రమాలు అవన్నీ ఉండాను. ఇంకా ఆ భోజనాలు అవి చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ రేపు నోములు ఉన్నాయి కదా, ఇంకా వాటికి కావాల్సినవి అన్నీ సర్దుకోవడం అవన్నీ చేసాం. మా అబ్బాయి మా తమ్ముడు అండి, వాళ్ళ అబ్బాయి, అమ్మాయి పక్కన వాళ్ళ కూతురు, వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు. ఇంకా మేమైతే ఇంకా వచ్చేసాము. భోజనాలు అయితే ఇంకా కుడువులు ఇస్తారు కదండి మనకి, ఇంకా ఆ కుడువులని తీసుకున్నాము. ఇంకా ఒక్కొక్కరికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ కాళ్ళకి పసుపు అవన్నీ రాసి ఇంకా ప్యాకెట్ అయితే ఇస్తారు. కుడుము ముఖ్యం కదండి గృహప్రవేశానికి. ఎక్కువ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కూడా కుడుము అనేది ఆవిరి చూపిస్తారు. ఎందుకో నాకైతే తెలియదు కానీ ఆవిరి చూపిస్తారు. అదేదో మీకు తెలిస్తే నా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా అపార్ట్మెంట్ అనేది ఇప్పుడు నాకు పెద్ద డౌటు. ఆ డౌట్ ఏంటంటే, అపార్ట్మెంట్ అనేది కొన్నాళ్ళు మనం ఉంటాం కదా, మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు రేపు ఎప్పుడైనా అపార్ట్మెంట్ పడేసినప్పుడు మన ప్లేస్ ఎలా వచ్చింది మనకి? అదే ఇండివిజువల్ హౌస్ అయితే మనం పడేసుకున్న ప్లేస్ అనేది మిగిలిద్ది. ఈ అపార్ట్మెంట్లో అందరూ ఉంటారు కదా, అప్పుడు ప్లేస్ ఎలా వచ్చింది వాళ్ళకి? మనం ఇప్పుడు అపార్ట్మెంట్ నచ్చలేదు మనకి, అమ్ముకొని అయితే వెళ్తాము. అమ్ముకొని వెళ్ళినా కూడా మళ్ళీ ఇంకొక అపార్ట్మెంట్ అయితే మనం కొనుక్కుంటాం కదా. అట్లా కాకుండా అపార్ట్మెంటు పాతదైపోయి చాలా సంవత్సరాలు అయిపోయినాక వాళ్ళు ఏదన్నా అపార్ట్మెంటు అయినప్పుడు అపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల ప్లేస్ అనేది ఎట్లా వచ్చిందని డౌట్. ఆ డౌట్ నాకు ఎప్పటి నుంచో అందరూ అపార్ట్మెంట్సే తీసుకుంటున్నారు. వీళ్ళకి నెక్స్ట్ వీళ్ళకి నచ్చకపోయినప్పుడు వేరే వెళ్ళడానికైనా కానీ ప్లేస్ ఎలా వచ్చి అమ్ముకొని వెళ్ళేది కామన్, కానీ ప్లేస్ ఎలా వచ్చింది పడేస్తే ఒకళ్ళ అపార్ట్మెంట్ పడేస్తే ప్లేస్ ఎలా వచ్చిందో నాకు చాలా డౌట్. ఆ డౌట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. అది ఆ ప్లేస్ అనేది ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా నోములు అయితే స్టార్ట్ అయ్యండి తెల్లారి. ఆ నోములు కూడా తెల్లారి ఎర్లీగానే పెట్టుకున్నారు. ఇంకా మేమైతే ఇంకా చూస్తూ ఉన్నాము. సగం నోములు అయితే అయిపోయాయి. కథలు జరగడం, కథలు అవన్నీ చెప్తూ ఉన్నారు. కథలు అయితే సత్యనారాయణ స్వామి వ్రతానికి 5 కథలు ముఖ్యమండి. మనము పూజ చూసినా చూడకుండా సత్యనారాయణ స్వామి వ్రతము కొంతమందికి లేదంటారండి. మరి ఎందుకని నాకు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళకైతే లేవు. ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటున్నారు. మా అమ్మ వాళ్ళు అయితే లేవని అంటారు. వాళ్ళకి శ్రీమంతాలు కానీ అవి లేవంటారు. కానీ కొంతమంది ఇప్పుడిప్పుడే పెట్టుకుంటున్నారు. నాకు కూడా శ్రీమంతం అనేది లేదు మా అత్తగారికి. ఇంక మిగతా అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి శ్రీమంతాలు అవి కూడా లేవు. ఇంకా మేమైతే ఇంకా నోముల్లో కథలైతే ఉన్నాము. అదైతే అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ కథలైపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టించారు అతను పూజారి గారు. కొబ్బరికాయలు కొట్టించిన తర్వాత ఇంకా మేమైతే ఇక్కడ ఇంకా మొత్తం వచ్చేసి హారతి అవన్నీ తీసుకుంటున్నారు. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిశ్చయామితశాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్య ఆయతనం మహతో సంతదగం శిలాభిస్తులం భత్య కోశసన్నిభం తస్యాంతే సుశిలగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్భిర్విశ్వాచిర్విశ్వతోముఖః సోగ్రభోగ్యవజంతిస్తనాహారమధిరకవిః నిర్యగోర్ధమదస్యాయిరస్పయస్య సంతత సంతావతి. ఇంకా అక్కడైతే నేను కొంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అక్కడ నేను మంత్రాలు పూజారి గారి మంత్రాలు అయితే పెట్టేశాను. ఇక్కడ ఇంకా బట్టల కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇంకా మా చెల్లి బట్టలు అయితే పెట్టింది. ఇంకా పెద్దవాళ్ళు పుట్టింటి వాళ్ళు అందరూ పెట్టారు. ఇంకా మా చెల్లి తర్వాత మా అమ్మ వాళ్ళందరూ అయితే పెట్టేశారు బట్టలు. నేనైతే బట్టలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే నాకు సంవత్సరం అవ్వలేదని నేనైతే బట్టలు పెట్టలేదు. ఇంకా మిగతా వాళ్ళంతా బట్టల కార్యక్రమాలు అనేవన్నీ చేశారు. ఇంకా బట్టల కార్యక్రమం అయిపోయినాక భోజనాలు ఇవన్నీ ఉన్నాయండి అక్కడ. ఇంకా బట్టలు పెట్టిన వాళ్ళు చిన్నవాళ్ళు అయితే వాళ్ళ చేత అక్షంతలు వేయించుకొని దండం పెట్టించుకుంటారు. ఇంకా మా అమ్మ మా నాన్న అండి, మా అమ్మ తర్వాత మా నాన్న. ముందు మా నాన్న అయితే బయటకు వెళ్ళినట్టున్నాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే పిలిచారు. ఇంకా వాళ్ళిద్దరైతే బట్టలు అయితే పెట్టేశారు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా బట్టలు అయితే పెట్టారు. ఇంకా బట్టలు పెట్టినప్పుడు ఇంకా వాళ్ళకి అక్షంతలు వేశారు. మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అండి, వాళ్ళ తోడుకోళ్ళు, వాళ్ళ మరిది అండి, వాళ్ళ పెద్ద మామయ్య కొడుకు కోడలు. ఇంకా మా నాన్న అయితే పిలిచారు. ఇంకా పిలిచి బట్టలు పెట్టించారు ఇంక వాళ్ళ చేత. బట్టలు పెట్టించిన తర్వాత ఇంకా బట్టలు అయితే పెట్టించేసారు. బట్టల కార్యక్రమం అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్
ఇంకా వీళ్ళ తర్వాత ఇంకా ఉన్నారండి పెట్టేవాళ్ళు. ఇంక వీళ్ళు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఇంకా అక్షంతలు అయితే వేసేసారు. ఇంకా అక్షంతలు అయిపోయిన తర్వాత హారతి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా హారతి అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలండి. మేము ఆడపిల్లలం కదా, మేము ముగ్గురు ఆడపిల్లలం అయితే వచ్చేసాము హారతి ఇవ్వడానికి. ఇంకా మళ్ళీ హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళ హారతి పళ్ళంలో మాకు ముగ్గురికి 3,500 పెట్టారండి హారతి అయిపోయిన తర్వాత. ఇంకా హారతి అయిపోయిన తర్వాత మాకు మగపిల్లలు ఎవరు లేరండి. మాకు ఇంకా వాళ్ళ అబ్బాయి అండి. మాకు ఇంకేదైనా కానీ ఇంకా మాకు ఇంకేది పుట్టింటి వాళ్ళు ఇంకా మాకంటూ మా నాన్నల తర్వాత పుట్టింటోళ్ళు ఇంకా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మ నాన్న, నెక్స్ట్ ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా అబ్బాయి అండి. అబ్బాయి అయితే లండన్లో ఉంటాడు. ఇంకా మాకు ఏదన్నా అవసరం మా పుట్టింటి తరపున ఏదన్నా రావాలి, మా అమ్మ మా నాన్న ఉన్నంత కాలం మాకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకా వాళ్ళేనండి మా పుట్టింటి వాళ్ళే. ఇంకా అన్నీ ఇంక వాళ్ళే చేయాలి మాకైతే. ఇంకా మాకైతే మగపిల్లలు లేరు, మేమిద్దరం ఆడపిల్లలమే. మా బాబాయ్ వాళ్ళకైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మాకైతే అసలు ఇంకెవరు లేరు, మేమిద్దరమే. మాకేదైనా పుట్టింటి నుంచి మా అమ్మ వాళ్ళ తరపున కానీ వాళ్ళ తరపున కానీ ఇంక వాళ్ళే మాకు. ఇంకా వాళ్ళు తప్ప ఇంకా మాకు ఆడపిల్లలు, మేము ఆడపిల్లలం కదా, మేమేమి చేయలేము. ఇంకా మా అమ్మ మా నాన్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తర్వాత ఇంకా అబ్బాయి మాకు ఇంకేదైనా చూడాల్సింది. ఇంకా అందుకని మేమైతే ముందే వెళ్ళి ఒకరోజు ముందే వెళ్ళామండి. ఇంకా తమ్ముడు కదా గృహప్రవేశం, వాళ్ళ అమ్మాయి వాళ్ళ వదిన, మా వదిన లండన్లో ఉంటుందండి. ఆ అమ్మాయి కూడా ఫోన్ చేసి మరీ చెప్పింది, ఆ వదిన మీరు వెళ్ళండి గృహప్రవేశానికి అని. సర్లే వెళ్తామని చెప్పి ఒకరోజు ముందే వెళ్ళాము. ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడే వెళ్ళాము. ఇంకా ఇలా గృహప్రవేశం అయితే అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.